వేనవంక మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి. వేనవంక మండలం బేతికల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా మడ్డి అనిల్, ప్రధాన కార్యదర్శిగా ముక్కా ప్రభాకర్లు, కనపర్తి గ్రామ శాఖ అధ్యక్షులుగా ఆలేటి శ్రీపాలరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పంజాల శ్రీకాంత్, ఎలవాక గ్రామ అధ్యక్షులుగా తోకల సంపత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎలవేణి సాయికుమార్, నరసింహలపల్లె గ్రామ అధ్యక్షులుగా రాచపల్లె సంపత్, ప్రధాన కార్యదర్శిగా రాయనవేన నాగయ్య, మల్లన్నపల్లె గ్రామ అధ్యక్షులు మండల గట్టయ్య, ప్రధాన కార్యదర్శిగా బొబ్బల కొండలరెడ్డి ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాలరెడ్డి, పిసిసి మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి, డైరెక్టర్లు మాదాసి సునీల్, కామెడీ శ్రీపతి రెడ్డి, నల్లగోని సతీష్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోతనవేన సతీష్ యాదవ్, సీనియర్ నాయకులు నల్లా కొండలరెడ్డి, గంగాడి తిరుపతి రెడ్డి, చిన్నాల ఐలయ్య, మాసహడి చొక్కారావు, వీరయ్య, పత్తి సమ్మిరెడ్డి, పార్లపల్లి ప్రసాద్, పార్లవెల్లి రమేష్, అంబాల నవీన్, రాకేష్ పాల్గొన్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉత్తల ప్రణబాబు గారి ఆదేశాల మేరకు వేణుగొండ మండలంలోని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు బేతికల్ గ్రామంలో కాంగ్రెస్ కమిటీని ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో అనిల్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా గ్రామాలు కూడా అన్ని గ్రామాలు కూడా ఏకీగ్రీవం అవుతాయి కూడా. ఈ ఎన్నికైన సభ్యులందరూ కూడా రాబోయే ఎలక్షన్లు ముందు ఉన్నాయి కాబట్టి తప్పకుండా స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయవలసిన అవసరం ఉంది. అందరూ కూడా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది. ఇంతటితోనే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతాని. బేతికల్ గ్రామంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా కలిసి ఉడిదల ప్రణబాబు గారి ఆదేశాల మేరకు ఈ సభలో గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకున్నాము. ఈ బేతికల్ గ్రామంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గ్రామం అని ఒక పేరు వచ్చింది. దీనిని ఇట్లనే కాపాడుకొని ఈ గ్రామంలో ఉన్న కార్యకర్తలు అందరూ ఒక్కకట్టుగా ఉండి ఈ అనిల్ అనేటోడు కూడా అందరిని కట్టుకోపోకుండా రేపు రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సింగిల్ విండో కానీ అన్నిట్లా సదుపాయాలు చేసుకుంటా గెలిపించాలని మేము కోరుతున్నాము. ఇతరులు కూడా రేపు టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అరే మీరు ఎందుకు వేరే మిమ్మల్ని బెదిరిస్తారు, కానీ మీరు ఎవరికి లొంగుబాటు ఉండకుండా ఖచ్చితంగా నిలబడి మీ ఎమ్మడి మేము ఉంటాం. మీకు ఏదైనా కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ ఏ ఆపద వచ్చినా ఏ కష్టాలు వచ్చినా మండలంలో గంగాడి తిరుపతి రెడ్డి కానీ, రఘుపాల్ రెడ్డి కానీ, కొండారెడ్డి కానీ, నేను కానీ మేము మండలంలో ఉంటాం. ఏ రాత్రి అంటే ఆ రాత్రి మీ ఎమ్మడి వచ్చి మీ కష్టాలని తీర్చడానికి మేము గట్టిగా నిలబడతాం. కాబట్టి బాబు గారి ఆదేశాల మేరకు అలాగే మండల అధ్యక్షులు రఘుపారెడ్డి గారి ఆదేశాల మేరకు కనపర్తి గ్రామంలో విలేజ్ కమిటీ వేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆలేటి శ్రీపాలరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు పులిమదనయ్య, పంజాల సతీష్ గారిని, శ్రీకాంత్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యకర్తలు రానున్నటువంటి స్థానిక ఎన్నికలకు చాలా కృషి చేయడం కోసం పనిచేస్తామని అందరికీ సముఖంగా తెలియజేస్తుంది. ఈరోజు మా ఎల్బాగ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు మా ఉడతల ప్రణవన్న గారికి మరియు మండల నాయకులు, మా మండల అధ్యక్షులు గారికి, వచ్చిన పెద్దలకు, తిరుపతి రెడ్డి అన్న కానీ, సాయిభూషణ్ అన్న కానీ, పంచాయతీలు మనందరూ వచ్చిన మనకు సంతోషమైన విషయం ఏంటంటే మా పిల్లలు మా యూత్ మొత్తం వచ్చింది. వాళ్ళు నియంగా చెప్పాలంటే ప్రత్యేకంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు. కమిటీలు వేయడం జరిగింది. కనపర్తి గ్రామ శాఖ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కనపర్తి ప్రజలందరికీ, నాతోటి కాంగ్రెస్ మిత్రులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం.